హాయ్ అందరికీ ఇప్పుడు నేను పప్పు చెక్కలు చేస్తానండి. ఈ గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం పిండి తీసుకున్నాను. దీంతో అరపావు వేరుశనగ గుండ్లండి తీసుకున్నాను. దాని ఇప్పుడు పైన మనకు ఎండ లేదు కాబట్టి మిరపకాయలు కూడా దాంట్లోనే వేసి కొంచెం ఎచ్చ చేసుకుంటున్నాను. ఇప్పుడు పల్లీలు అయితే మనకి ఏగిపోయినాయి. దీంతో అయితే 2 గ్లాసులు పిండి, అర గ్లాసు వేరుశనగ గుండ్లు, ఎండు మిరపకాయలు దీనికి తగినట్లు కారం, మీరు ఎంత తీసుకుంటారో దాని తగ్గట్లు కారం, మిరపకాయలు అయితే ఇవి తీసుకున్నాం. ఈ విధంగా కొంతసేపు మనము వేయించుకున్నామంటే గుల్లగుల్లగా బాగా వస్తాయండి పప్పు చెక్కలు. మేము పబ్బీలలో అంటాము ఈ సైడు, కొందరు పప్పు చెక్కలు కూడా అంటారు. ఈ విధంగా వేయించుకోవాలి మనం పిండి కొంతసేపు వేయించుకుంటే బాగా వస్తుంది. మిరపకాయలు ఈ విధంగా తొక్కుగా కొట్టుకోవాలండి పప్పు చెక్కలకి. చూడండి మిక్సీతో ఈ విధంగా తొక్కుగా దంచుకోవాలి. ఇప్పుడు 2 పావుల పిండి తీసుకున్నాం కదా, వేయించిన పప్పులు అర గ్లాసు తీసుకున్నాను. 2 గ్లాసుల పిండికి అర గ్లాసు పప్పులు, ఇవి మిక్సీకి కొట్టుకుందాం. ఇప్పుడు పలుగ్గానే కొట్టుకుందాం. పల్లీల పౌడర్ అండి ఇప్పుడు ఇది. కలుపుకుందాం. కరివేపాకు, సన్నగా తరుక్కున్న కరివేపాకు, కాసేపు ముందు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు తీసుకున్నాను కాబట్టి నేను కొద్దిగా తీసుకున్నాను. శనగపప్పు, పచ్చిశనగపప్పు మీరు ఎక్కువ తీసుకుని మీరు దాని తగ్గట్లు మీరు తీసుకోవచ్చు. బాగా పొగలు వచ్చి ఈ విధంగా నూనె బాగా కాంచుకోవాలి. బాగా పొగలు వస్తుంది కదా నూనె, ఇది తీసుకోవాలి. బటర్ కూడా తీసుకోవచ్చు. బటర్ వేసినప్పుడు ఒక టేస్ట్ వస్తుంది, నూనె వేసుకున్నప్పుడు ఒక టేస్ట్ వస్తుంది. అండి ఇప్పుడు ఈ పిండిలో కాల్చిన నూనె ఈ విధంగా పోసుకుందాం. చెక్కలు కానీ మురుకులు కానీ గుల్లగా బాగా వస్తాయి. కాలుతుందండి, ముందు స్పూన్తో కలుపుకుందాం. అంతా ఆయిల్ బాగా పట్టేట్టుగా కలుపుకుందాం. ఇప్పుడు నీళ్ళు వేసి గట్టిగా కలుపుకుందాం. స్కిప్ అయిపోయిందండి, ఉప్పు వేస్తున్నా. కర్మ నూనె కవర్ ఒకటి తీసుకొని ఇట్లా తట్టుకుందామండి. ప్రెసింగ్ ఉంటే ఒకేసారి కూడా కవర్ తీసుకొని బటర్ పేపర్ ఉంటే దాని మీద వేసుకొని అన్నీ ఒకసారి కూడా ఒత్తుకొని చేసుకోవచ్చు. ఎక్కువ ఇది ఉండకూడదండి. సిమ్లో పెట్టుకుందాం. నూనె కాగింది కాబట్టి సిమ్లో ఈ విధంగా పప్పు చెక్కలు కాల్చుకోవాలండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.